వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి వేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇది ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. అర్థం వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్, ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు. దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏమేమి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి
ఏ విధంగా ఉంటుందో ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి. వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది, కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఇవి హనీ ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే హనీ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా హనీ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్లు కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తో నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్. ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు.
దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది, నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏంది పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి, ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది, ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి. వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఈ హ్యాండ్ ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తోనే నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. 2 చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి
వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇది ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. అర్థమైందా? వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్, ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు. దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏమేమి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి.
వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది, కానీ ఒకటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఈ హ్యాండ్ ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్ అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తో నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి వేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి. మెల్లగా తీయండి. ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. అర్థం వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్. దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు.
దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్ ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే ఇదైతే బెటర్గా ఉంది, నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏంది పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి. వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి ఫ్యాన్ అయితే మంచిగా ఉంది, కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఇవి హ్యాండ్ ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్లు కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తోనే నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. 2 చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి
వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటు బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్, ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు. దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు, ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏమేమి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద, ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు, 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి.
వరడు వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది, కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఇవి ఆని ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే ఆని ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఆని ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తో నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి వేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇది ఇట్లా ఇది అయితే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్. ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు.
దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది, నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. చూద్దాం ఎట్లా ఉంటుందో, ఏమేమి ఉంటుందో పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద, ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు, 1 year వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి, ఇటు సైడ్ అటు సైడ్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది, ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి. వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఈ హ్యాండ్ ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 year వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తో నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసేసి
వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెలు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్, ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు. దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏమేమి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తో అయితే ఉన్నదండి.
వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది, కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఇవి ఆని ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే ఆని ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఆని ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్లు కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తో నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్ కానీ నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్. ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు.
దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది, నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏమేమి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద, ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు, 1 year వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి, ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది, ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి. వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 members కానీ 3 members అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. బాగానే ఉంది. ఈ హ్యాండ్ ప్యాడ్స్ అయితే 3 sides అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇది కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 year వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తోనే నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. 2 చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసేసి
వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇది ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. అర్థం వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్, ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు. దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏమేమి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి.
వైర్ వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది, కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఇవి హనీ ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే హనీ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా హనీ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తో నడుస్తుంది అన్నట్టు. ఇదితోని ఉందండి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి వేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్. దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు.
దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది, నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏమేమి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద, ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు, 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి, ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి. ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి. వైర్ కూడా 0.5 మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఇవి హ్యాండ్ ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తోనే నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. 2 చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసేసి
వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్ కానీ నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెల్లగా తీయండి. ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్, ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు. దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది. మోడల్ నేమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచెల్ 40 లీటర్స్ కూలర్. ఎట్లా ఉంటుందో ఏంది పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగుంది. ఇవి కింద ఇది మన ఇంట్లో ఎటు పడితే అటు 4 వీల్స్ వస్తాయి అన్నట్టు. ఎటు పడితే అటు మూమెంట్ అనేది చేసుకోవడానికి వీల్స్ 4 వీల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్డు 1 year వారంటీ ఉంటుంది అన్నట్టు. దీంట్లో అయితే హ్యాండ్ ప్యాడ్స్ ఉంటాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్వర్టర్తో కూడా నడుస్తుంది అన్నట్టు. 3 స్పీడ్ ఉంటుంది. ఒక లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఇది ఆఫ్ చేయడానికి ఇవి పంప్స్ కావచ్చు. చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇట్లా వైట్ కలర్తోనే అయితే ఉన్నదండి.
వైర్ కూడా 0.5 మీటర్స్ మీటర్ ఉండొచ్చు. ఇది వైర్ కూడా పెద్దగానే ఉందండి. చూడండి, ఫ్యాన్ అయితే మంచిగా ఉంది, కానీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ముగ్గురు అండి. ఇక ముగ్గురు అంటే ఇంకా పెద్దది, ఇంకా ఎక్కువ ఉన్న లీటర్ తీసుకోవాలి. ఇదైతే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి అయితే ఇవి 2 ఇచ్చిన అన్నట్టు లేయర్స్. అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పైన ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది బాగానే ఉంది. ఇవి ఆని ప్యాడ్స్ అయితే 3 సైడ్స్ అయితే ఆని ప్యాడ్స్ ఉన్నాయండి. ఇటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఆని ప్యాడ్స్ ఉన్నాయి. చూద్దాం. ఐటమ్ అయితే క్వాలిటీగా అయితే ఉందండి, బెటర్గా అయితే ఉంది. పార్ట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మంచిగా క్వాలిటీగా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వేసి చూద్దామండి వాటర్. ఈ వీల్స్ అనేది 4 వీల్స్ ఇచ్చిండు. ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది. మూమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి కొద్దిగా హైట్ అయితే ఇంకా ఎక్కువ హైట్ అయితే వస్తుందండి. 5 వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఇచ్చిండు. కరెంట్ బిల్ కూడా తక్కువ పడుతుందని మరి దాని మీద అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్తో నడుస్తుంది అన్నట్టు. ఇది తోని ఉందండి. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు సింపుల్గా. ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఒకసారి చూద్దాం. వాటర్ వేసినప్పుడు ప్లగ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి వీలైతే దాంట్లో వాటర్ వేయాలండి. ప్లగ్ వేసి మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే నాకు ఇది ఒక బెటర్గా ఆప్షన్స్గా నచ్చింది అన్నట్టు. ఈ క్లిప్పులు అనేది ఇప్పుడు దీంట్లో వాటర్ పోయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇటు సైడ్ ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది టోటల్గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి. మెల్లగా తీయండి. ఇది ఇట్లా ఇదైతే నాకు బెటర్గా నచ్చింది. మెల్లగా ఇటు వాటర్ పోయచ్చు. వాటర్ పోసి ఒకసారి నడిపించి చూపిస్తా. ఇటుక బిందెడు వాటర్ పోస్తున్నాను చూడండి. వీడియో మధ్య ఇప్పుడు ఇది రెండో బిందె అండి. 2 బిందెలు వస్తుంది కదా. ఒక బిందె అయితే వేసిన వాటర్. ఇది దీంట్లో 20 లీటర్స్ ఉంటుంది. వాటర్ అయితే సగమే ఉంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం ఇది మొత్తం వస్తుందా లేకపోతే ఎట్లానో ఒకసారి చూపెడతాను మీకు.
దీంట్లో మనం ఏమైనా ఫ్లేవర్ యాడ్, ఇప్పుడు స్మెల్ రాకుండా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇవి 2 బిందెలు అయితే వేసినామండి వాటర్. ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లా ఇవి క్లిప్పులతోని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే బెటర్గా ఉంది, నాకు ఇది నచ్చింది. ఎందుకంటే వాటర్ ఇట్లా పోయడం వల్ల వాటర్ కింద ఇటు బ్యాక్ సైడ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. తీయడం వల్ల కొంచెం సేఫ్ అనేది ఉంటుంది మనకు. చూడండి, గాలి అయితే మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఇది లో, మీడియం, హై స్పీడ్. మీడియం పెడతాను. ఇది పంప్ అన్నట్టు, ఆఫ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మోడల్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి అయితే మంచిగానే వస్తుందండి. ఇదైతే కొంచెం ముగ్గురికైనా సెట్ అవుతుందండి. అది గాలి స్పీడ్ మంచిగానే ఉంటుంది.